సార్. మీరెలా ఉన్నారు సార్? చెప్పండి సార్ ఏంటి విషయాలు? లెక్చర్ చేస్తారు సార్ ఆమె. అమ్మాయా? ఆ! అమ్మాయి లెక్చరర్‌గా అవ్ చేస్తుందా? ఆ! అవును సార్. ఓకే. అంటే లెక్చరర్ మీకిష్టం లేదా? ఇష్టం లేదని కాదు. వాళ్ళకి సాఫ్ట్‌వేర్ మనం పెట్టాం సార్ వాళ్ళు. ఏమంటే చెప్పలా. ఆహా! వాళ్ళింకా ఏం చెప్పలేదంటారా? ఆ! అంటే బయోడేటా పెట్టారు. ఓకే. మనము బయోడేటా పెట్టాము. ఆ! ఇంకా ఏం చెప్పలేదు. లెక్చరర్ అయితే వాళ్ళు లెక్చరర్‌గానే చేస్తానంటే మనకి కుదరదు కదా సార్. ఓకే. ఓకే. ఇది బెంగుళూరు జాబు బెంగుళూరులో కదా! ఆ! ఆ! ఆమేమో విజయవాడలో చేస్తున్నారు. ఓకే. ఓకే. మొన్న ఒక్క నిమిషం చూస్తా మీ అకౌంట్‌లో ఎవరు పెట్టాను? ఏమ్మా యశోద చెల్లెలు బాగున్నారా? ఓకే అమ్మా. ఓకే. ఒక్క నిమిషం. అయితే మీకు మీ అకౌంట్‌లో ఎవరికి పెట్టాను? ఒక్క నిమిషం చూస్తున్నాను సార్. ఆ! అయితే మరి వెంటనే మళ్ళీ మాట్లాడి ఇంకొక నంబర్ తీసేసుకోకపోయారా? మీరు ఈరోజు ఎలాగో వస్తారు కదా! మళ్ళీ చెప్తారు ఓకే. కదా! ఓకే. 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 నో ఇష్యూ. నో ఇష్యూ. మనం పంపించినోళ్ళు వాళ్ళ నంబర్ ఏదో తమాషాగా వచ్చింది. గూగుల్ దాంట్లో ఇన్నోసెంట్. ఇన్నోసెంట్ బాయ్ ఏదో వచ్చిందనమాట. నంబర్ గు వాళ్ళ అబ్బాయి జ పిల్ల తమ్ముడు, తమ్ముడు గాని, అన్నయ్య గాని మాట్లాడారు సార్. అంటే నేను జనరల్‌గా ఏందంటే ట్రూ కాలర్‌లో చూస్తాను ఈ నంబర్ ఎవరిదో అనేది. అదే. చూస్తే ఇన్నోసెంట్ ఏదో వస్తే సరే అది పెట్టాను మీకు. సరే ఓకే అయితే. సరే అది నడవనివ్వండి ప్రాసెస్ ఇంకొకటి చూద్దాము. ఇంకొకటొచ్చేసి మనకి గుంటూరు మీది వచ్చేసి విజయవాడ గదా మీది? అవును సార్. సరే విజయవాడలోనే చూద్దాము. కొంచెం హైట్ గూడా కావాలంటున్నారు గదా మీరు? హైటే సార్. ఇంకేం అడగట్లే మనం. మెయిన్ హైట్ ప్రాబ్లమ్. అది. ఓకే. ఈఎంఐ 5 అడుగులుంది. ఈఎంఐ వచ్చేసి ఎంత 5, 8 ఈళ్ళతో ఆల్రెడీ మీరు మాట్లాడారనుకుంటాను. ఎవరు సార్ పేరు? ఈ గిలక వాళ్ళతో మాట్లాడారా? మాట్లాడలేదు సార్. ఎవరు అడగలేదే. హైట్ 5, 8 మీ బాబు హైట్ ఎంత? 5'11" సార్. ఈఎంఐ 5, 8 ఉంది. మరి నాకు పంపించలేదు సార్ అది. వాళ్ళ ఫాదర్ బ్యాంక్ ఎంప్లాయీ. లేదు సార్ పంపించలేదు. ఓకే. సరే ఎక్కడ మాట్లాడండి. సార్? విజయవాడే. ఆహాహా! ఓకే. హ్మ్. ఏమేం చేస్తారు సార్ అమ్మాయి? అమ్మాయి ఇన్ఫోసిస్‌లో చేస్తుంది. ఆ! లేదు మాట్లాడు సార్. ఆ? పంపించలేదు సార్ నాకు. పంపించలేదా? ఒక్కసారి పంపిస్తున్నాను చూడండి. వాళ్ళతో మాట్లాడండి. అమ్మాయి గూడా హైట్ ఉంది గాబట్టి అదే. ఓకే. 83309002 ఓకే. ఈ వెంకట్ అనే వాళ్ళని పంపించలేదా మీకు? పంపించలేదు సార్. ఓకే. అయితే మాట్లాడండి అయితే. మీ దాంట్లో ఉంటాయి సార్ నా దాంట్లో. ఆహా! నా మొబైలు మారుతా ఉంటది. అది కూడా ఈ మధ్య ప్రాబ్లమ్ వచ్చింది సార్. అది మారుతా ఉంటది గాబట్టి ఎనకంటే బ్యాక్ హిస్టరీ ఉండదు. సరే మాట్లాడి చెప్పండి మీరు నాకు. ఓకే. ఓకే. జై హింద్ సార్. జై హింద్ సార్. పెట్టారా సార్? పెట్టాను మాట్లాడండి. ఓకే. మాట్లాడి చెప్పండి. లైన్‌లోనే ఉన్నాను. ఇంకెవరైనా వస్తారని చూద్దాం. కాసేపు చూసి ఒక హాఫ్ అన్ అవర్ ఓకే. ఓకే. వెయిట్ చేస్తూ ఉంటాను. ఢిల్లీలోనే బాగున్నారు. బాగున్నారా? హ్యాపీయా? మీరు ఎళ్ళొచ్చారుగా, సెటిల్ చేసొచ్చారు. హ్యాపీ అన్నయ్య. మా లైఫ్ వాళ్ళదే. అంతేలే మనం ఒకసారి సెట్ చేసామంటే ఇంకా వాళ్ళు హ్యాపీగా ఉండాలి. సంతోషంగా ఉండాలి. మధ్య మధ్యలో గైడెన్స్ చేయండి వాళ్ళకి. చేస్తానే ఉంటాం. గైడెన్స్ ఇంపార్టెన్స్. గైడెన్స్ ఎందుకంటే పిల్లల్ని కొంచెం మనం మానిటర్ చేస్తా ఉండాలి. చేస్తాం అన్నయ్య. కొత్తగా మ్యారేజ్ పెట్టుకున్నారు. జీవితం అంటే అక్కడ ఎలా ఉండాలి? ఎలా ఖర్చు పెట్టుకోవాలి? ఎంత అవసరం అయితేనే ఖర్చు పెట్టాలి? అవును. బయటెళ్లి తినమాకండి. ఇంట్లో చేసుకోండి. బయట తింటే ఒకటి డబ్బులు ఈరోజు మీకు తెలుసు బయట హోటల్స్, రెస్టారెంట్‌లు ఎక్కువగా డబ్బులు తీసుకుంటా ఉన్నారు. అవునవును.
అది చెప్పాలి. ప్లస్ అది ఒకటి కాక బయట ఫుడ్ తిన్నందువల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయన్నమాట. అవును. ఇంట్లో చేసుకోండి అనేసి ఇట్లాంటి కొన్ని జాగ్రత్తలు వాళ్ళకి చెప్పాలి. ఓకే. సరే, సరే అయితే. నెక్స్ట్ ఇంకా ఎలా మనం అవుతారండి? నడుస్తుందమ్మా. చేస్తున్నాము. మనం మీకు చెప్పాను కదా! కొంచెం ప్రొఫైల్స్ నేను రికార్డ్ అవుతుంది అయినా పర్లేదు. నేను ప్రొఫైల్స్ ఆ! పెట్టటం లేదు. చెప్పాను మీ అందరికి గూడా సండే మీటింగ్స్‌కొస్తారు. మండే టు సాటర్‌డే కలుస్తారు. ప్రొఫైల్స్ పెట్టినందువల్ల రికార్డ్ అవుతుంది. మంచిదే రికార్డ్ అయితే అందరికి తెలుస్తది. ఇక్కడ ప్రొఫైల్స్ పెట్టేస్తే గ్రూపుల్లో భలే కాపీ అయిపోతా ఉన్నాయి. అట్లా. అస్సలు నీకు తెలుగు రాష్ట్రాల్లో, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని మ్యారేజ్ బ్యూరోలున్నాయంటే అవును. మీకు బిజినెస్ అన్నమాట. అది మనకొచ్చిన ప్రొఫైల్ వాళ్ళు రియల్‌గా వాళ్ళ తల్లిదండ్రులా? లేకపోతే ఫేక్ అకౌంట్ ఒకటి పెట్టేసి వ్యాపారం చేయడానికి మ్యారేజ్ బ్యూరోలు ఓపెన్ చేసి కూర్చున్నారన్నది కూడా తెలియటం లేదు. ఎందుకంటే మ్యాచ్ తీసుకుంటా ఉంటారు. చెప్తారు అదండి, ఇదంటారు. ఇది 2 సంవత్సరాలు అవుద్ది మ్యారేజ్ సెటిల్ కాదు. అప్పుడు నేనేమనుకుంటాను 2 సంవత్సరాలు మ్యారేజ్ సెటిల్ కాకపోవడం ఏంటి ఇంత లేదంటే జాతకాలన్నా ఉండాలి. లేకపోతే కొంతమంది ఏం చెప్తున్నారు నాకు, సార్ వాళ్ళు ప్రొఫైల్ పెట్టించుకుంటారు. అది దీన్నంటారు హంటింగ్ అంటారు. హంటింగ్. ఆ! హంటింగ్ అంటే ప్రొఫైల్ ఫిషింగ్ అనమాట. ప్రొఫైల్‌ని వాళ్ళు క్యాచ్ చేయటానికి మన దగ్గర తల్లిదండ్రుల రూపంలోనో ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి వస్తారు మన దగ్గరికి. ఓకే. వచ్చేసి తల్లిదండ్రుల్లాగా మాట్లాడుతా ఉంటారు. చెప్తా ఉంటారు. అది, ఇది తీసుకెళ్ళిపోతారు. వాళ్ళకి నెట్వర్క్ ఉంటది. మళ్ళీ పెద్ద నెట్వర్క్ ఉంటది. అందుకని నేనేం ఆలోచిస్తున్నా అంటే, ఈ చేవూరి మల్లికార్జున ఒక్క నిమిషము. ఆ! సార్ జై హింద్ సార్. సార్ జై హింద్ సార్. మ్యారేజ్ గురించి సార్ మీరు దీంట్లోకి రండి సార్. నేను గ్రూప్ నడుస్తా ఉంది. సండే మీటింగ్ గదా! అవునా సార్? గ్రూప్ అనేది నాకు తెలియదు సార్. అందుకే ఉంది. ఓకే. ఒక్క నిమిషం మీకు గ్రూప్‌లో యాడ్ చేస్తాను. ప్రతి సండే మీటింగ్ ఉంటది. ఆహా! సరేలే. మిమ్మల్ని యాడ్ చేసుంటాను. లేకపోతే ఇప్పుడే యాడ్ చేస్తాను. మీరు అక్కడ గ్రూప్ రన్ అవుతా ఉంటది. దాంట్లో మీరు ఉన్నారు సార్ మీరు గ్రూప్‌లో. అవునా? ఆ! నాకు ఏం లేదు. పరిచయ వేదిక గ్రూప్ నడుస్తుంది గదా! అక్కడ రా ఇది నడుస్తా ఉంటది. ఏది ఒక వేవ్ లాగా నడుస్తా ఉంటది. దాని మీద క్లిక్ చేసి జాయిన్ అవ్వండి అంతే. సరే. ఓకే సార్. ఓకే అండి. ఓకే. ఓకే. థాంక్ యూ. జై హింద్ సార్. జై హింద్ సార్. జై హింద్. వచ్చారా సార్? వచ్చాను సార్. ఎవరు మీ పాప ఉందా? బాబున్నారా సార్? బాగుంది. నాకు పంపించారా ప్రొఫైల్ మీరు? పంపించానండి. ఒక్కసారి మళ్ళీ పంపించరా కొంచెం ప్లీజ్. ఎందుకంటే మొబైల్ మారింది నాది. సరే సార్. ఓకే అండి. ఇప్పుడే పంపించండి. నేను మ్యాచ్ ఇప్పుడే చెప్పేస్తాను మీకు. సరే. అలాగే అండి. ఓకే. ఆ! లైన్‌లోనే ఉండండి. పంపించండి. నేను మీకు పంపిస్తానండి. నేను ఇప్పుడే చెప్పండి సార్. చెప్పండి సార్. ఈ జి వెంకట్ మాట్లాడాము సార్ ఇంతకుముందు. వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయ్‌కి ఇస్తామని చెప్పారు సార్. నేను అదే చెప్పాను. నాకు అదే డౌట్ వచ్చింది. మీరు వాళ్ళు మాట్లాడుంటే. చేసుకున్నారు సార్. అదే మీరు అందుకని రాసుకోమని చెప్పాను డాటాని. నేను అడిగితే మీరంటారు నేను మాట్లాడలేదు సార్ అంటారు. రాసుకుంటేనే కదా ఇప్పుడు నేను చెప్పాను మీకు. ఇప్పుడు చెప్తున్నారు. ఇందాక చెప్పినప్పుడు చెప్పాలి కదా! ఇందాకే మీకు చెప్పాను. బుక్ తీసి హ్మ్. చూసాను సార్. చూస్తే ఈ నంబర్ అన్నీ ఉన్నాయి. ఎందుకు వద్దన్నారని కూడా రాశాను సార్ అక్కడ. మరి ముందు చెప్పలేదు కదా! టైం వేస్ట్ అయిపోయింది కదా! ఓకే. సార్ మీరు ఒక్క నిమిషం సార్. మీరు చేవూరి మల్లికార్జున్ గారు పంపించారా మీరు బయోడేటా? పంపిస్తాను సార్. నాకు కొద్దిగా నెట్ వాడకం తక్కువ. పాప డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు? 96 అండి. 96 ఉండండి. నా దగ్గరికి వచ్చి ఉంటది మీ ప్రొఫైల్ తప్పనిసరిగా. వచ్చాను సార్. ఇంతకుముందు మాట్లాడాను. కాకపోతే ఈ మధ్య మా ఫాదర్ చనిపోతే నేను కాంటాక్ట్‌లో లేనులెండి. ఓకే. నో ఇష్యూ సార్. నో ఇష్యూ. నేను ఇప్పుడే మీకు పాపకి మ్యాచ్ పంపిస్తున్నాను నేను. సరే. కృష్ణా డిస్ట్రిక్ట్ కదా మీది? గుంటూరండి. గుంటూరు కరెక్ట్. ఇంతకుముందు మాట్లాడారు ఒకసారి.